మన తొలి వెలుగు ప్రేక్షకులందరికీ నమస్తే. సోపతే తొవ్వనాశనం అని చెప్తారు పెద్దలు. తల్లిదండ్రులు ఏం చెప్తారు, అరే పలాను సోపతి పట్టకరా, ఆడు లంగా దొంగ బయటవాయి గారా మయగానిరా, ఆయన సోపతి పోతే వాడి తొవ్వనాశనం అవుతుంది మమ్మగాని బిడ్డ అని తల్లిదండ్రులు చెప్తారు. కానీ ఈ కాలం పోరగాలేటరా, ఆడు నా జాను, వాడు నా జబ్బా, వాడు నా తొడ మెడ అన్నీ, నా గుండెకాయ ఆడే, మెడకాయ ఆడే, పలానకాయ ఆడే, అన్నీ ఆడే అని వద్దురా మయగాని దండం పెడతాయి. ఈయననే ఈ కాలం కథగాళ్ళు గట్టినే సోపతి చేసినట్ట ముగ్గురు సోపతి పాన స్నేహితులు అంట ముగ్గురు. ఈయన పాన స్నేహితులు ఏడంటే గిన్నేనంట సీసల్లేప కాడ మంచి సోపతి కావాలంట ముగ్గురు. అలా ముగ్గురు కలిసిపోయి తాగుతానికి పోయి వస్తాప్పుడు ఇద్దరే వచ్చారు. ఇంకోటి ఎక్కడ పోయిండంటే అక్కడనే కొట్టి చంపారు ఆయన్ని. రాళ్ళు తీసుకుపోయినట్టు పోతాప్పుడు రాళ్ళు తీసుకుపోయి ఆ తాయన కాడ చిన్నపాటి గొడవ అయిందట. చిన్నపాటి గొడవ అయితే నెత్తి వలగొట్టినట. నెత్తి వలగొట్టి అక్కడనే ఓ చెరువు ఉంటుందంట. చెరువులో ఇప్పుడు తుంగ ఉంటుంది కదా, ఆ తుంగల్ని చిన్నపాడు ఆడంగిడంగా చేతులతో ఇటు పొక్క దొరికినట్ట పొక్కలకాయ వేసి అలకాయ బొందలకాయ వేసి మంచిగా కప్పెట్టినట్ట. కప్పెట్టి చలో ఇంటికి పోదాం పని ఇంటికి వచ్చినట్ట. ఇంటికి వచ్చేసరికల్లా ఇక అల్ల ఓడి జరంత డర్రుగాడు ఉన్నట్టుంది. డర్రుగాడో లేకపోతే మరి ఆయనకి ఎట్ట పాడైందో కానీ ఇంటికి వచ్చి ఎడుస్తా ఉన్నట. అలా ముందు ఏమాయ బిడ్డ గిద్ద సీకట్లు వచ్చినావు తాగుడు ఎక్కువైందా తక్కువైందా గిట్టేస్తున్నావు ఎందుకు అని తల్లి అడిగిందంట. అట్ట కాదమ్మా, నా ఎంబడి పలానా సోపతిగా ఉంటాడుగా, ఉంటాడు, ఇంకోటి ఉంటాడు, ఏం పుట్టింది వాళ్ళిద్దరికి ఏమైందిరా అని తల్లి అడిగిందంట. ఏం కాలేదు కానీ గాడు నేను ఇద్దరం కలిసి పలానా వెళ్ళి చంపినామని చెప్పిరంట. వాళ్ళమ్మ దెబ్బకు కళ్ళు తెలగి లేచినట్టు, ఏమరా నిజం చెప్పురా నాయన తాయినమాయకం చెప్తున్నావా, నిజమా అబద్ధమా చెప్పురా అంటే లేదమ్మా ఆయన చంపేసి నెత్తి వాళ్ళ కొట్టినాం, చచ్చిపోయింది అక్కడికక్కడ చచ్చిపోతే ఆయనే చిన్నపాటు పొక్కదోడి ఆ తుంగల దొక్కేసి వచ్చినాం. అమ్మ నాకు భయం అవుతుందమ్మా అని తల్లికి చెప్పినట. తల్లి పెద్ద మనసు చేసుకొని మానవత్వంతో బిడ్డ నువ్వు అంతకుడికి నా ఇంట్లో జాగలేదు నాయన, నువ్వు ఉండవలసింది పోలీస్ స్టేషన్లో అని పోలీసు వాళ్ళకు కాంప్లైంట్ ఇచ్చిందట. పోలీసు వాళ్ళు కాంప్లైంట్ చేయగానే పోలీసు వాళ్ళు వచ్చిరంట. పోలీసు వాళ్ళు వచ్చి ఏమైందమ్మా అంటే వాయ పలానా చంపేసి వచ్చి నా కొడుకు ఇంట్లో కూర్చుని మా అమ్మగాని పట్టుకపోరా అంటే చెప్పరా పిల్ల ఎట్టేట లెక్క అని పోలీసు వాళ్ళు అడిగిరంట. ఏం లేదు సార్, మేము ముగ్గురం మంచి సోపతిగాలం, ఎప్పుడు తాగినా తిన్నా కానీ ఒకటే కాడ తింటాం తాగుతాం పంతాం, కాకపోతే ఇవాళ జరంత ఎక్కువైపోయి పాడైంది, తాగిన కాడ చిన్నపాటి గొడవ అయింది అని చెప్పినట్టు. ఏం పని చేస్తారా మీరు ముగ్గురు కలిసి అంటే ఒకడేమో పని చేసుకుంటారంట, ఒక ఆయనేమో అంబులెన్స్ నడుపుతారంట, ఇంకొక ఆయనేమో ఆటో ఉంటుందంట. వీళ్ళు ముగ్గురు అంట రోజు ఇళ్ళల్లో పోరంట, 2-3 రోజులకు ఓనాడు ఇంటికి పోతారంట. గట్టిన చచ్చిపోయిన ఆయన కూడా అనుకురంట ఇంట్లో కూడా ఇవాళ వస్తా ఆడు ఇవాళ వీడు బాలకృష్ణ పోతే ఇవాళ పోతే 4 రోజులకు వస్తాడు పోయింది తీ అనుకొని తల్లిదండ్రులు సపరేట్గా కాలు ఊకురంట. ఈడేమో చంపేసి వచ్చి ఇంట్లో కూర్చున్నాడు. ఇలా సోపతి మొత్తం లంగబోతు సోపతే ఒక్కడా ఏమన్నా లేడు ముగ్గురు ఇట్లల్లా ఓల్పరాలు చేసుకుంటారు కానీ తాగుడు మాత్రం ఏక నెంబర్ తాగుడు తాగుతారని తాగినాక ఏం చేస్తారు అనేది అలాగే తెలియదంట. ఇళ్ళల్లో మాత్రం పడరంట. వీళ్ళ సేపటికి తాగితే ఆయనే పడతారంట. కాసుకుంటే గ్యాంగు గిట్ట చేసి ఉత్త పుణ్యానికి సోపతిగా నెత్తి వాళ్ళ కొట్టి చంపేసారు. ఇంటికి వచ్చి అప్పుడే కూర్చురు. స్నేహితుడిని చంపేసి పాతి పెట్టిరంట. మధ్యలో 2 యువకుల దారుణం ఘటనను ఓ నిందితుడు తల్లితో చెప్పడంతో వెలుగులోకి వచ్చింది. భువనగిరి జిల్లాలో ఈ ఘటన, ఒకరి అరెస్టు, ఇంకోడు పరారులో ఉన్నాడట. మధ్యలో 3 స్నేహితుల మధ్యలో గొడవ నెలకొంది. వారిలో 2 కలిసి ఒకరిని ఇనుపరాడుతో కొట్టి చంపారు. ఆపై నేరం బయటికి రాకుండా ఉండేందుకు చెరువు సమీపంలో ఏపుగా పెరిగిన తుంగలో మృతదేహాన్ని పాతిపెట్టారు. నిందితుల్లో ఒకడు ఈ విషయాన్ని ఇంటికొచ్చి కన్న తల్లితో చెప్పడంతో విషయం బయటపడింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఈ దారుణం వెలుగు చూసింది. భువనగిరి రూరల్ సిఐ చంద్రబాబు వెల్లడించిన వివరాల ప్రకారం జిల్లాలోని బొమ్మల రామారం మండలం మేడిపల్లి గ్రామానికి చెందిన రాగిరు మద అంట. ఈ పొరగాని పేరు మద అంట. 25 ఏళ్ళు ఉంటాడు. ఈ మద అంటూ చంపేసారు. చంపిన పేరు గాంధారి చరణు, ఉళ్ళ నవీన్ అంట. ఊట్ల నవీను, గాంధారి చరణు మంచి స్నేహితులంట. ముగ్గురు మద్యానికి బానిసలు అయ్యారు. ఎక్కువ మద్యమత్తులోనే ఉండేవారు. 2 రోజులకోసారి ఇంటికి వెళ్ళేవారు. చరణ్ అంబులెన్స్ డ్రైవర్గా పనిచేస్తుండగా నవీన్ ఆటో తోలుకుంటేవాడు. ఈ ముగ్గురు యువకులు తల్లిదండ్రులు దినసరి కూలీలుగా పనిచేస్తున్నారు. శుక్రవారం ఉదయం మద్యమత్తులో ఇంటికి వచ్చిన చరణ్ తాను మధుని హత్య చేసినట్లు మృతదేహాన్ని ఇసుక దిబ్బలో పెరిగిన తుంగలో పాతిపెట్టినట్టు తల్లికి వరలక్ష్మికి చెప్పాడు. ఆమె తన కుమారుడు చరణ్ను పోలీసులకు అప్పగించింది. పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. ఈ నెల 21 తారీఖున అర్ధరాత్రి దాటాక హత్య జరిగినట్లు విచారణలో చరణ్ వెల్లడించిన వివరాల ప్రకారం ఆ రోజు సాయంత్రం మేడిపల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల వెనుక భాగంలో ఉన్న హరితహారం వెంచర్లో మధు నవీన్తో కలిసి మద్యం తాగారు. ఆ క్రమంలో ముగ్గురి మధ్య వాగ్వివాదం నెలకొంది. చరణ్ నవీన్ కలిసి మధు తలపై రాడ్తో కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. తెల్లవారుజామున 4 గంటలకు మృతదేహాన్ని గ్రామానికి దగ్గరలో షామీర్పేట వాగు వద్దకు తీసుకెళ్లారు. అక్కడ ఇసుక దిబ్బలో పెరిగిన తుంగలో మృతదేహాన్ని చరణ్ నవీన్ పాతిపెట్టారు. మృతదేహం బయటపడినా ఎవరు గుర్తుపట్టకుండా ఉండేందుకు దుస్తులు తొలగించారు. మధుకు
ఇదేంటి మధుకు రోజుల తరబడి ఇంటికి దూరంగా ఉండే అలవాటు ఉండడంతో తల్లిదండ్రులు కూడా దోలాడలేదంట పొరగాని. ఈ మదంటూ చచ్చిపోయిన మదంటోడు 2-3 రోజుల కొనాడు కూడా ఇంటికి రాడంట. ఇంకా పోయి ఇయ్యాలి కాబట్టి ఇంకా 4 రోజులకి ఆయన ఇంటికి వస్తారు, ఆడే తిరిగి ఆడే వస్తారని తల్లిదండ్రులు అనుకున్నట్ట. కానీ తర్వాత ఈ ముచ్చట చెప్పిరంట, అమ్మ నీ కొడుకు నా కొడుకు చంపినని తల్లి చెప్పిందా లేకపోతే పోలీసు వాళ్ళు చెప్పినట్ట. కానీ ఆ తర్వాత వచ్చి లబోదిబాన్ని మొత్తుకొని ఆ పిన్నిని బయట తీసి పోలీసు వాళ్ళు కేసు చేసిరట. చూడు ఈ కాలం గతకాల సోపతి ఎట్ట ఉన్నది. తాగుతందుకు మాత్రం ముగ్గురు పోతారు, తాయకాడ నువ్వెంత అని మరి పాడైపోయి ఎల్ల మిస్టేక్ అయిందో ఏం కాదు. మరి ఒకడు ఎక్కువ తాగి ఒకటి తక్కువ తాగినా లేకపోతే ఎట్టడ తాగిరో ఏం కాదు. ముగ్గురు పోతలో ఎన్ని పులు పాడలు తెచ్చుకోరో ఎన్ని బీర్లు తెచ్చుకోరో ఏమో. కానీ బిగ్గర తాగిన మైకంలా తాగినోని పానం కిందో మీద అంటారు కదా, ఆ తాగిన మైకంలో రాడు తీసుకొని మరి ఆటోలో ఉన్నదా అంబులెన్స్ ఉందా రాడు ఉడవీకిరంట. ఒక్కడే పెడితే 2 పచ్చలు తలకాయ అయిందట. ఉత్త పుణ్యానికి పొరగాని చంపిరు. ఆ తుంగల దొక్కేసి బయటకు వచ్చి తల్లికి చెప్పిన కాడికి బయటపడదు. తల్లికి చెప్పకుంటే మరి ఎన్ని రోజులు ఇంకా కొన్ని రోజుల దాకా బయటపడపోవు. ఆసనం కొడితే బయటపడు, లేకపోతే అల్లకాయ మురిగిపోవు. గిసోడు సోపలు తయారైన పాడైపోను. వయ్యా దుడ్డగాలు ఉంటే బుగ్గరు తాగబుద్దుంటే తాగి ఇళ్ళల్లో చేరే ఉపాయం చేయరు. కానీ లేని ముచ్చట్లు ఎలా పెట్టుకొని ఈ పంచ పెట్టుకొని పానాల మీకు తెచ్చుకునే ఉపాయం చేయకూరి.